ఫ్రెండ్స్, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల జరిగినటువంటి పాక్ భారత్ యుద్ధం అనొచ్చు. దాదాపుగా ఈ యుద్ధానికి సంబంధించిన విశేషాలు చెప్పిన తర్వాత భారతదేశంలో అనేక రాజకీయ వ్యాఖ్యలు, రాజకీయపరమైనటువంటి అంశాలు తెర మీదకి వస్తున్నాయి. అంతకుముందు ఏదైతే భారత్ పాక్ మధ్య నడిచినటువంటి కాల్పుల పరిణామం, నేపథ్యం, అసలు ఏం జరిగింది వాటి మధ్య అన్న విషయాలు తెలియనప్పుడు ఒక రకమైన భావోద్వేగాలు ఉన్నమాట నిజం. కానీ నరేంద్ర మోడీ మాట్లాడిన తర్వాత మరి కలిగినటువంటి అభిప్రాయాలు వేరు. ఎందుకంటే భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక యుద్ధాల్లో కానీ లేదా అనేక సందర్భాల్లో కానీ ఖచ్చితంగా పాకిస్తాన్ని ఎప్పుడూ కూడా తలెత్తనివ్వలేదు. తల ఎత్తి నిలబడి కనీసం మన వైపు దృష్టి సారించే సాహసం కూడా చేయనివ్వలేదు. ఇప్పుడు కూడా జరిగింది. అయితే ఇదేదో చారిత్రాత్మకం, ఇంతకు ముందంతా ఉన్నటువంటి ప్రధానులు కానీ నాయకులు కానీ వాళ్ళ అసమర్థులు, మోడీ మాత్రమే ఒక చారిత్రాత్మక పురుషుడు అని చెప్పడానికి కాషాయ వర్గం చేస్తున్నటువంటి ప్రయత్నాలని కొంతమంది తిప్పికొడుతున్నారు. లౌకికవాదులు కానీ ఇతర పార్టీల వాళ్ళు కానీ. ఆ సందర్భంలోనే 1971 యుద్ధానికి సంబంధించిన అంశాలు తెర మీదకి వచ్చాయి. ఇందిరాగాంధీ సాహసోపేత నిర్ణయాలు కానీ ప్రసంగాలు కానీ ప్రజల్లోకి వెళ్ళాయి. ఎందుకంటే గతంలోనూ మనం అనేక సందర్భాల్లో పాకిస్తాన్కు బుద్ధి చెప్పిన మాట వాస్తవం, నిజం. అలాగే ఇప్పుడు కూడా అదే జరిగింది. అయితే గతానికి ఇప్పటికీ తేడా ఏంటి? గతంలో ఇంత సాఫిస్టికేటెడ్ వెపన్స్ లేవు మన దగ్గర. ఇంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ఆయుధ సంపత్తి మన దగ్గర లేదు, పాకిస్తాన్ దగ్గర లేదు. కానీ ఆయుధ సంపత్తి లేకపోయినా మొక్కవోని ధైర్యంతో, సాహసంతో, వీరోచిత పోరాటం చేసి భారత్ తలెత్తుకొని నిలబడింది ప్రపంచం ముందు. అందుకు ఆనాటి రాజకీయ నాయకత్వం కూడా ఖచ్చితంగా సైన్యానికి అండగా నిలబడ్డ మాట వాస్తవం. సైన్యానికి వెన్నుదన్నుగా నిలబడి ప్రోత్సహించిన మాట కూడా వాస్తవం. మరి ఇప్పుడు కూడా అదే జరిగింది. అంతకు మించి ఏం జరిగింది అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఉదాహరణకి 71 యుద్ధంలో దాదాపు 94,000 మంది, అటు ఇటుగా 1,00,000 మంది పాకిస్తాన్ సైన్యం పట్టుబడింది, బందీలుగా పట్టుబడ్డారు. అందులో కొంతమంది లొంగిపోయి ఉండొచ్చు, కొంతమంది పట్టుబడి ఉండొచ్చు. మొత్తం మీద దాదాపు 1,00,000 మంది. ఇప్పుడు ఎంతమంది పట్టుబడ్డారు? ఒక్కడినైనా మనం తీసుకురాగలిగామా? అంతేకాదు, అప్పట్లో ఉగ్రవాద శిబిరాలు వేరు, సైన్యం వేరు, యుద్ధం వేరు, ఇలాంటి డిఫరెన్స్ ఏం లేదు. పాకిస్తాన్ పైన యుద్ధం అంటే యుద్ధమే. సైనిక శిబిరాలు లేదా టెర్రరిస్ట్ క్యాంపులు అన్నిటినీ ధ్వంసం చేస్తూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? యుద్ధ నీతి మారింది, యుద్ధ రీతి మారింది. కాబట్టి మనం యుద్ధం చేయటం లేదు, ఉగ్రవాదులను తుదముట్టిస్తున్నాం, ఉగ్రవాదుల్ని వెంటాడుతున్నాం, ఉగ్రవాదుల్ని ఏరివేస్తున్నాం. మన దేశం మీద దాడి చేసినటువంటి మన పౌరుల మీద, నిరాయుధుల మీద, నిరపరాధుల మీద నిష్కారణంగా దాడి చేసి చంపేసినటువంటి ఉగ్రవాదుల్ని ఏరివేస్తున్నామని చెప్తున్నాం. నిజానికి పహల్గామ్ దాడి తర్వాత
పహల్గాం హత్యాకాండ తర్వాత ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఇప్పటి వరకు పట్టుకోగలిగారా? మరి మనకింత సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉండి, ఇంత నిఘా వ్యవస్థ బలమైనటువంటి పునాదులు వేసుకుని ఉండి కూడా ఎందుకని వాళ్ళని పట్టుకోలేకపోయారు? కానీ ఇదే ఆ రోజుల్ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎవరిని వదలలేదు. అసలు ఇట్లాంటి దాడి చేసి వాడు బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఉండేది. ఇలాంటి అనేక రకాల కంపారిజన్స్ వస్తున్నాయి. అంతేకాదు, న్యూక్లియర్ వెపన్ ఉంది కాబట్టి ఇన్నాళ్ళు భయపడ్డారు. ఎవరు భయపడ్డారు? ఎవరు భయపడలేదు. భారతదేశం 74లోనే న్యూక్లియర్ వెపన్ని పరీక్షించింది. 98 తర్వాత కదా పాకిస్తాన్లో వచ్చిన న్యూక్లియర్ వెపన్, దాదాపు 25 ఏళ్ళ తర్వాత. సో ఎవరూ భయపడలేదు, ఎవరూ కూడా దాన్ని సీరియస్గా పరిగణించలేదు. ఇవాళ మనం ఏం చెప్తున్నాం? న్యూక్లియర్ వెపన్ ఉంది కాబట్టి మేము భయపడాల్సిన పని లేదు, మేము దీటైన సమాధానం ఇస్తాం, జవాబిస్తామని నరేంద్ర మోడీ చెప్పారు. ఓకే, అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. మోడీ స్థానంలో ఏ ప్రధాని ఉన్నా ఇంతకంటే దీటైన జవాబు ఇచ్చి ఉండేవాళ్ళు. అలాగే బైలాటరల్ ఇష్యూ, కశ్మీర్ అనేది ద్వైపాక్షిక అంశం. అది దాంట్లో మూడో వ్యక్తి ప్రమేయం అనవసరం. ఇది భారతదేశం పుట్టినరోజు నుంచి చెప్తూనే ఉంది. 1947 నుంచి ఇదే విషయాన్ని చెప్తోంది. కాశ్మీర్ అనేది ఇరు దేశాలకు సంబంధించిన విషయం. మూడో దేశం ప్రమేయం కానీ జోక్యం కానీ మేము సహించము అని చెప్తున్నారు. కానీ ఇది అంతర్జాతీయ వేదిక మీద ఇదొక ప్రపంచ స్థాయి అంశంగా మార్చడానికి పలు సందర్భాల్లో పాకిస్తాన్ అనేక ప్రయత్నాలు చేసింది, ఎన్నో ప్రయత్నాలు చేసింది. యుఎన్ఓలో మాట్లాడటానికి కూడా ప్రయత్నం చేసింది. కానీ దీన్ని ఎక్కడా కూడా భారత్ ఒప్పుకోలేదే. భారత్ చాలా గట్టిగా ఖండించింది. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుందంటే, కాషాయ పార్టీ ఏదైతే ప్రచారం చేస్తున్నదో, మోడీ అపర భగవత్ స్వరూపుడు, మోడీ లేకపోతే ఈ దేశం లేదు, మోడీ లాంటి నాయకత్వం ఇంతకు ముందు ఎన్నడూ లేదు, ఇక ముందు కూడా ఉండదు అన్న స్థాయిలో చేస్తున్నటువంటి ప్రచారం పైనే ఇప్పుడు చాలా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. మన దేశ నాయకత్వ పరంపరలో మోడీ కూడా ఒకడు అంటే, గొప్ప నాయకుల్లో మోడీ కూడా ఒకరు అంటే యాక్సెప్టెడ్. కానీ మోడీ మాత్రమే గొప్ప నాయకుడు, చారిత్రక పురుషుడు అంటే మాత్రం ఎవరు అంగీకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రకమైన ప్రచారాన్ని వాళ్ళు ఇప్పటి నుంచే ఎందుకు ప్రారంభించారంటే, రానున్న ఎన్నికల్లో వాళ్ళు క్యాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రజలకి గత 10 ఏళ్లుగా ఒరిగించింది లేదు, ఏదో కుంపగా జరిగింది లేదు. సో ఇప్పుడైనా సరే ప్రచారం చేసుకొని గట్టెక్కాలి. 2024 ఎన్నికల్లో దాదాపు చావు తప్పి కన్నులొట్టబోయిన పరిస్థితి అయింది. ఇప్పుడు కనీసం ఈ పరిణామాల ద్వారా అయినా, పాకిస్తాన్పై దాడులు చేయడం ద్వారా అయినా మళ్ళీ ప్రజల మనసుల్ని గెలుచుకోవాలి, లేదా ప్రజలకు దగ్గర అవ్వాలి, లేదా ప్రజల నుంచి సానుభూతి పొందాలి. దీనికోసం కాషాయ వర్గం ప్రయత్నిస్తోంది. ఇక్కడ 2 అంశాలు కీలకమైనటువంటి. ఒకటి, దేశంలో అంతర్గతంగా రాజకీయ పరిణామాలను తమ వైపు మరల్చుకోవడం ఒకటైతే, ప్రపంచవ్యాప్తంగా భారత్ సత్తాను చాటడం మరొకటి. కానీ భారత్ సత్తాను చాటుతున్నది మోడీ కాదు, ఈ దేశం త్రివిధ దళాల అధిపతులు. త్రివిధ దళాల అధిపతులు కూడా అద్భుతమైనటువంటి వ్యూహంతో, చతురతతో వాళ్ళు ప్రపంచం ముందు భారత్ని తలెత్తుకునేలా చేశారు, తలెత్తుకొని నిలబడేలా చేశారు, ప్రపంచంలో గర్వించదగ్గ స్థాయిలో నిలబెట్టారు. త్రివిధ దళాల అధిపతుల్ని ఎంత కొనియాడినా కూడా తక్కువే. నిస్సందేహంగా భారత్ ఇవాళ ప్రపంచ అగ్ర రాజ్యాల సరసన నిలబడింది అంటే తప్పకుండా త్రివిధ దళాల అధిపతుల గొప్పతనమే. అది కూడా పరంపరగా వస్తున్నటువంటి మరి
ఒక వారసత్వ సంపదగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ కాదు, మొదటి నుంచి కూడా భారతదేశానికి సాహసోపేతమైన మరి సైనిక పాఠవం ఉంది. కాబట్టే ప్రపంచం ముందు నిలబడగలిగిన పరిస్థితి ఉంది. ఇక్కడ మోడీని చేసినటువంటి ప్రసంగం చూశాక 2-3 విషయాలు. ఒకటి, ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, కొనసాగుతుంది. అంటే ఏ చిన్న ఉగ్రవాద చర్య జరిగినా దాన్ని యుద్ధంగానే పరిగణించి పాకిస్తాన్పై మళ్ళీ చర్య తీసుకుంటాం, ఇది ఆపరేషన్ సింధూర్లో భాగం. రెండో విషయం, ఏదో న్యూక్లియర్ వార్ ఉందని భయపడం, అవసరమైతే ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా పాకిస్తాన్ లోపలికి చొచ్చుకొచ్చైనా సరే ఉగ్రవాద శిబిరాలని మట్టుపెడతాం. ఇక మూడో అంశం, కాశ్మీర్ ఏదో ప్రపంచవ్యాప్త సమస్య కాదు, ద్వైపాక్షిక సమస్య. దీంట్లో ఇతరుల జోక్యాన్ని మేము ఎప్పుడు కూడా సహించం. ఇది 3 ప్రధానమైనటువంటి అంశాలు. కానీ ఈ అంశాలు ఇప్పుడే కాదు, గత ఈ 80 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి విషయాలే, భారత్ స్పష్టం చేస్తున్నటువంటి విషయాలే. భారత్ ఎప్పుడు కూడా వెనక్కి తగ్గింది లేదు. అంతిమంగా చెప్పుకోవాల్సింది, 79 వారిని ఎందుకు భారతదేశ పౌరులు గుర్తుపెట్టుకుంటున్నారు, గుర్తుకు తెచ్చుకుంటున్నారు అంటే, ఒక భీకర యుద్ధం జరగబోతోంది, పాకిస్తాన్ని పీచమణిచాం, పాకిస్తాన్ తల ఒగ్గింది, పాకిస్తాన్ తోక ముడిచింది, పాకిస్తాన్ ఇంకేదో ఈ రకమైన ప్రచారం ఏదైతే చేసిందో కాషాయ పార్టీ, అంతిమంగా ఏం జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నారు. 71లో ఇందిరాగాంధీ సాహసోపేత నిర్ణయం తీసుకొని పాకిస్తాన్ని 2 ముక్కలు చేశారు. పాకిస్తాన్ని నిట్ట నిలువుగా 2 ముక్కలు చేసి కొత్త దేశాన్ని ఆవిష్కరించారు. కానీ ఇవాళటువంటి అవకాశం ఉండి కూడా, అలాంటి పరిస్థితులు ఉండి కూడా, అలాంటి నేపథ్యం ఉండి కూడా మోడీ మేము కేవలం ఉగ్రవాదుల మీద పోరాడుతున్నాం తప్ప మేము ఏది వేరే కార్యక్రమాలకి పూనుకోవటం లేదని శాంతి మంత్రం జపించి వెనక్కి తగ్గారన్నదే ఆక్షేపణ. ఎందుకంటే శత్రువుని వీలైతే ఎంత గట్టిగా బలంగా దెబ్బ కొట్టగలుగుతామో అంత గట్టిగా కొడితేనే మళ్ళీ మన వైపు చూడకుండా ఉంటాడన్నది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి తెలిసినటువంటి యుద్ధ నీతి. కానీ మేము శాంతి కాముకులం, వాడేదో గిల్లాడు కాబట్టి మేము గట్టిగా చంపదెబ్బ కొట్టొచ్చాం, ఇది కాదు. వాడు ఎప్పుడూ గెలుతూనే ఉంటాడు, ఎప్పుడూ ఏదో చేస్తూనే ఉంటాడు. కేవలం సీజ్ ఫైర్ అనేది ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ఎప్పుడో తీసుకున్నటువంటి, అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి నిర్ణయం. కానీ సీజ్ ఫైర్ని ఏనాడు పాటించలేదు పాకిస్తాన్, వందల వేల సార్లు ఉల్లంఘించింది. ఇప్పుడు కూడా తాజాగా సీజ్ ఫైర్ దాన్ని అంగీకరించి ఏదో మౌన మునిలా ఋషిలా సాధు జంతువులా మారిపోయి ఊరుకుంటుందని అనుకోవడానికి వీల్లేదు. చూడాలి. ఎందుకంటే ఈ మోడీ ప్రసంగం తర్వాత ఇందిరాగాంధీ ప్రసంగాలతో లేదా ఇందిరాగాంధీ చేసినటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు యుద్ధంతో పోల్చి చూసుకుంటున్న మాట వాస్తవం. అప్పటికి ఇప్పటికీ మరి నాయకత్వంలో వచ్చినటువంటి మార్పేంటి, నాయకత్వంలో ఎవరు బలమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఎవరు సాహసోపేతమైనటువంటి చర్యలు చేపట్టారన్న బేరీజు వేసుకుంటున్న మాట కూడా నిజం. అయితే రాజకీయమైన లాభం పొందడం కోసం, రాజకీయ లబ్ధి కోసం కాషాయ పార్టీ చేస్తున్నటువంటి చర్యలు ఏ మేరకు సఫలీకృతమవుతాయో చూడాలి. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని